ధరణిలో జరిగిన అక్రమాలపై రేవంత్ సర్కార్ ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించబోతుంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2,50,000 కోట్ల రూపాయల విలువైన భూములు ధరణి పేరుతో ఆగమయ్యాయి. హైదరాబాద్లో అంటే హైదరాబాద్ చుట్టుపక్కల 15 ఎకరాల భూమితో పాటు మొత్తం 25,000 ఎకరాల భూమిని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దోచుకు తిన్నారు. దీనిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి లెక్క తేలుస్తామంటుంది రేవంత్ సర్కార్. మనం చూసుకున్నట్లయితే జనరల్గా ఫోరెన్సిక్ అనేది ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు వెళ్ళి అక్కడ ఆ క్రైమ్ ఎలా జరిగింది, ఆ సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత దానిపై ఒక స్టడీ చేసి ఒక నివేదిక తయారు చేస్తారు. ఇప్పుడు ఈ భూ రికార్డులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఏంటి అనే ఆసక్తికరమైన చర్చ అయితే తెలంగాణలో జరుగుతుంది. అంటే ఈ సర్వే నంబర్ ఏంటి, ఈ ఎవరి పేరు మీద ఎప్పుడు ఏ టైంలో, అంటే అప్పట్లో ప్రచారం ఏం జరిగిందంటే రాత్రిపూట లాగిన్ అయిపోయి సర్వర్లోకి అసలు మొత్తం భూ రికార్డులను తారుమారు చేశారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది గత సర్కార్. మనం చూసుకున్నట్లయితే నిషేధిత భూముల జాబితాలో ఇప్పటికీ అంటే లిటిగేషన్ భూములుగా దాదాపుగా 18,45,000 ఎకరాల భూములు ఇప్పుడు కూడా పార్ట్ బి కింద ఉన్నాయి. ఈరోజు కూడా అంటే వాళ్ళు ఎలా అంటే పార్ట్ బి కింద లిటిగేషన్లో ఉన్న భూములు అంటే 22A కింద నిషేధిత భూముల్ని రాత్రికి రాత్రే మార్చేసి జాబితాలో చేర్చి వాళ్లకు రిజిస్టర్లు చేశారు. అంటే ఈ సర్వే నంబర్ ఏంటి, ఏ టైంలో చేశారు, డేటా ఏ టైంలో రికార్డ్ అయ్యింది, ఎవరి పేరు మీద భూమి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఎవరి ఆదేశాల మీద అయ్యింది, ఆ లెక్కలన్నీ తీసుకుంటున్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీని వాడుతున్నారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెవెన్యూ రంగంలో నిష్ణాతులైన వారితో ఒక అధ్యయన కమిటీ వేసి ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై లెక్క తేల్చడానికి రేవంత్ సర్కార్ సిద్ధమైంది. దాదాపుగా అంటే ఆ భూముల విలువ మనం చెప్పుకున్నట్టు అంటే ప్రభుత్వం చెప్తున్నట్టు 2,50,000 కోట్ల రూపాయల విలువైన భూములు, దాదాపుగా 25,000 ఎకరాలు. అందులో హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 15,000 ఎకరాలని అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తమ పేరు మీద ధారాదత్తం చేసుకున్నారట. అలాగే ఈ పట్టాదారుకు సంబంధించిన భూములు అవి కూడా ఫామ్ హౌస్ల పేరున రిజిస్టర్ అయ్యాయని చాలా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఫోరెన్సిక్ ఆడిట్ పైన దృష్టి పెట్టింది. ఫోరెన్సిక్ ఆడిట్లో లెక్క తెలిసి ఎవరిని విడిచిపెట్టమో వాళ్ళందరినీ జైల్లో కూర్చోబెడతానంటుంది రేవంత్ ప్రభుత్వం. దీనికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2014కు ముందు 22A కింద ఏమేం భూములు ఉన్నాయి, అలాగే 2014, 2013లో ఆ 22 కింద ఉన్న భూముల జాబితాను తొలగించారా, ఎంతవరకు తొలగించారు, ఆ తొలగించిన భూములు ఎవరి పేరు మీదకి వెళ్ళాయి, అలా ఎవరెవరి పేరు మీద రిజిస్టర్లు అయ్యి అన్న అంశాలని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అసలు ఈ ధరణి ఎందుకు మార్చబోతున్నారు? అసెంబ్లీలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. రేపు జనవరి 1 నుంచి భూభారతి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ద్వారా, ఆడిట్ ద్వారా గత ప్రభుత్వం చేసిన అవకతవకలపై లెక్క తేల్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అయితే అసలు ఆ ధరణిలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూస్తే, దళితులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన భూముల్ని చాలామంది లాక్కొని తమ ఫామ్ హౌస్లుగా పెట్టుకున్నారని ఈ ప్రజావాణిలో వేల దరఖాస్తులు వచ్చాయి. కొన్ని వేల అంటే 60-70 వరకు ప్రజావాణిలో ఇలాంటి దరఖాస్తులు వచ్చాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే పల్లెవనం, డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు, అలాగే రహదారుల పేరుతో పేదల భూముల్ని నష్టపరిహారం చెల్లించకుండా, అంటే గతంలో మేము మీకు ఉచితంగా ఇచ్చాము అంటూ ప్రభుత్వం బలవంతంగా లాక్కొంది ఈ ధరణి పేరుతో. తర్వాత పురాతన కాలం నుంచి వస్తున్న రెవెన్యూ రికార్డులో ఈ సాగుదారుల కాలం అంటే కాస్తు కాలం ఉండేది.
దాన్ని కూడా ధరణిలో తొలగించేశారు. దీంతో ఏమైంది, ఎవడైతే సాగు చేస్తున్నాడో వాళ్ళకి నష్టమైంది. చాలామంది తెలంగాణలో సాదా బైనామా ఉంటుంది. సాదా బైనామా మీద కొనుగోలు చేసిన వాళ్ళకి టోటల్గా తొలగించడం వల్ల వాళ్ళు భూములు తాకట్టు పెట్టుకోవడం, వాళ్ళ భూములపై లోన్లు తీసుకోవడం, అలాంటి అవకాశాన్ని పొందలేక వాళ్ళు కూడా తీవ్ర నష్టపోయారు. అలాగే రెవెన్యూ చట్టంలోని 26 ప్రకారం ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే, పట్టాదారు, ఆ తర్వాత వాస్తవ సాగుదారు, ఆ తర్వాత కౌలుదారు, స్వాధీనపుదారు, పాసు పుస్తకాలు, వీళ్ళందరికీ పాసు పుస్తకాలు ఇవ్వాలి. చట్టం స్పష్టంగా చెప్తుంది. పట్టాదారుకి ఇచ్చే పాస్ పుస్తకంతో పాటు వాస్తవ సాగుదారు మరో పాస్ పుస్తకం ఇవ్వాలని చట్టంలో రాస్తుంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వం తొలగించడం వల్ల లక్షల మంది సాగు రైతులు స్వాధీనపు హక్కును కోల్పోయారు. అలాగే ఇంకొకటి ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ ఈ 3 కోట్లలో ఈ సివిల్ తగాదాలు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉండేది. అయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ 3 కోట్లను కూడా రద్దు చేసింది. ఫలితంగా ఏమైంది, ఆ కోర్టులో ఉన్న అసంఖ్యాక కేసులన్నీ రద్దయిపోయాయి. వాళ్ళకి పవర్ లేదు, తహసీల్దార్కి పవర్ లేదు, ఆర్డీఓకి లేదు, కలెక్టర్కి లేదు. ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించుకోండి దాటవేసింది ప్రభుత్వం. అంటే ఈ వివాదాలు పరిష్కరించుకోవడానికి ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళినా అది ఎటు తేలలేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే 22 ఇందాక మనం చెప్పుకున్నట్టు 22A నిషేధిత జాబితాల్ని బాగా విస్తరించింది గత ప్రభుత్వం. అంటే ఎలా విస్తరించిందంటే, ప్రభుత్వ భూములకు, అలాగే అసైన్ భూములకు, అడవి బంజర్ భూములకు వర్తించిన ఈ నిషేధిత చట్టాన్ని పట్టాదారులకు కూడా అందులో చేర్చేసింది. దాంతో ఏమైంది, ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది పట్టాదారులకు ఉచితంగా భూములు ఇస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకోవచ్చు ఏదైనా ప్రాజెక్ట్ పని మీద అనేది ఒక రీజన్ అందులో స్పష్టంగా రాసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ఈ 22A నిషేధిత రిజిస్టర్ను విస్తరించి ఆ నిషేధిత జాబితాలో ఈ పట్టాదారులకు ఇచ్చిన భూములు కూడా చేర్చింది. దాంతో పేదలు, బడుగు బలహీన వర్గాలు కూడా చాలా తీవ్రంగా నష్టపోయారు. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా దారుణంగా వాళ్ళ దగ్గర నుంచి భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం గుంజుకున్న అంశాన్ని మనం చూసాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, గత ప్రభుత్వం 13 లోపాలను సరిచేయడానికి ఒక మాడ్యూల్, అలాంటి 33 మాడ్యూల్స్ ధరణిలో ఉన్నాయి. ఇప్పుడు తప్పు పడింది పాస్బుక్లో, ఆ తప్పును సవరించుకోవడానికి ఒక్కొక్క రైతు 950 రూపాయల చలానా కట్టి ఆ లోపాలు సరి చేసుకోవడానికి అప్లై చేసుకుంటే, అంటే లక్షల సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. అది అధికారి తేల్చడు, ట్రిబ్యునల్ తేల్చదు, ఎవడో ఒక ఎంప్లాయ్. నేను నీకు ఒక ఆసక్తిమైన అంశం మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా ఎల్లుంటారు రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్టర్ చేసుకోవడానికి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తాం. అక్కడ చాలామంది స్టాఫ్ ఉంటారు కదా, అంతమంది స్టాఫ్లో కేవలం 5-6 అక్కడ పర్మనెంట్ ఎంప్లాయీస్. అంటే పర్మనెంట్ అంటే ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఎంప్లాయీస్. అయితే అక్కడ దాదాపుగా చాలామంది ఉంటారు కదా ఎంప్లాయీలు, కనీసం 15 నుంచి 20 మంది ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు. సహజమే కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఎవరు జీతం ఇస్తున్నాడు మీకు నేను చెప్తే చాలా ఆశ్చర్యపోతారు. సబ్ రిజిస్టర్ తన జేబులో నుంచి ఇస్తున్నాడు. మీరు సరిగానే విన్నారు, సబ్ రిజిస్టరు తన జేబులో నుంచి ఇస్తాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. సబ్ రిజిస్టర్ ఎందుకు తన జేబులో నుంచి ఇస్తాడు అంటే, అక్రమ సంపాదన 15 మంది ఎంప్లాయీని పోషించే సత్తా ఉంది అంటే ఆయన దోచుకోవడమే. అంటే దోపిడీ ఏ లెవెల్లో ఉంటుంది అనడానికి ఒక ఎగ్జాంపుల్. దోపిడీ విషయాన్ని మనం పక్కన పెట్టేసి, ఇప్పుడు వాళ్ళంతా ఉంటారు కదా, 15,000 20,000కి పనిచేస్తూ ఉంటారు, 13,000 అలా 18,000 మ్యాక్సిమం, 20,000 కూడా కాదు, 13 నుంచి 18,000 వరకు పనిచేస్తుంటారు శాలరీకి. అయితే వాళ్ళు చేసిన డాటా ఎంట్రీ ఎంత దారుణంగా అంటే, భయంకరమైన డేటా ఎంట్రీలు, తప్పులు. అంటే వాళ్ళు మందు కొట్టి డేటా ఎంట్రీ చేశారని నేను చెప్పను. ఒకవేళ మందు కొట్టి డేటా ఎంట్రీ చేస్తే ఎలాంటి తప్పులు పడతాయో అలాంటి తప్పులు ఉన్నాయని రైతులు అయితే గత ప్రభుత్వంలో తలబట్టుకొని బాధపడుతూ ఆ తప్పులు సరి చేసుకోలేక, అంటే ఎలాంటి తప్పులు జరిగాయో కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. చాలా దారుణమైన తప్పులు అన్నమాట. ఎవడో చేసిన అధికారికి లేదా అక్కడ ఉన్న కింది స్టాఫ్కు, డేటా ఎంట్రీ స్టాఫ్ చేసిన తప్పుకు రైతు 950 రూపాయలు చలానా కట్టి మళ్ళీ ప్రభుత్వ అధికారుల దగ్గరికి పోయినా, అలాగే ట్రిబ్యునల్కి వెళ్ళినా ఆయన సమస్య అలాగే
సంఖ్యలో పెండింగ్లో ఉన్నాయి. ఆ ప్రభుత్వమే, గత ప్రభుత్వమే వేసిన కమిటీలో దాదాపుగా 13 లక్షల మందికి పాస్బుక్లు ఇవ్వకుండా పెండింగ్లో ఉన్నాయి. ఆ సమస్య తేలలేదని గత ప్రభుత్వం కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి. అయితే ఎలాంటి తప్పులు అంటే ఒకసారి మనం మాట్లాడుకుంటే చనిపోయిన పట్టాదారు పేరు మీద కూడా పాస్ పుస్తకాలు వచ్చాయండి. ఆధార్ తప్పుగా నమోదైంది. ఫోటోలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడి ఫోటో ఎవరికి వచ్చిందో ఆ దేవుడికి ఆ డేటా ఎంట్రీ చేసిన అంటే ఉద్దేశపూర్వకంగా చేసి మళ్ళీ సరిచేయడానికి డబ్బులు గుంజడం. అంటే వాళ్ళకి జీతం తక్కువ కదా, 13 నుంచి 18 ఉంటుంది. వీళ్ళ జీతం అతను పే చేయాలి. ఎవరు పే చేయాలి? సబ్ రిజిస్ట్రార్ పే చేయాలి. అంటే ఇలా తప్పులు చేస్తే వెళ్తాం మనం. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు హైదరాబాద్లో పనిచేస్తున్నారు. మొత్తం మీ రిటైర్మెంట్ అయ్యే వరకు మీరు సంపాదించిన డబ్బుతో మీ పొలం అక్కడ మీ ఊళ్ళో పొలం కొంటారు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మీరు పొలం కొని వచ్చారనుకోండి. ఆ తర్వాత అయితే మీరు ఈ ధరణి వచ్చిన తర్వాత ఏమైందంటే మీరు మీ దగ్గర రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నాయి, మీ పేరుతో మొత్తం ట్రాన్స్ఫర్ అయ్యింది, మీరు హాయిగా అల్మారీలో పెట్టుకొని నిద్రపోతున్నారు. కానీ రియల్గా ధరణి వచ్చిన తర్వాత ఏమైందంటే ఇది ఎంట్రీ చేయకుండా పాత ఎంట్రీ ఉండడంతో మీకు అమ్మిన వ్యక్తే అతను మరొక వ్యక్తికి అమ్మేస్తాడు. అతని దగ్గర కూడా రిజిస్ట్రేషన్ కాగితాలు ఉంటాయి. ఇప్పుడు ఆ పంచాయతీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వీళ్ళు చేతులు ఎత్తేస్తారు. ఆ సినిమాలో మహేష్ బాబు, కోట శ్రీనివాస్ ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, వెళ్తే అతను గన్ పెట్టి కొడితే అతను సెట్ అవుతాడు. అదే టైప్లో అంటే కోట శ్రీనివాసరావు చేసిన డైలాగ్ లాగే అప్పుడున్న అధికారులు డైలాగ్ కొడితే ఏమైంది? ఇప్పుడు ఆ పంచాయతీ తెగదు. అది రిజిస్ట్రేషన్ పత్రాలు ఇద్దరి దగ్గర ఉంటాయి. అలాంటి కేసులు కోకొల్లలు ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వం వెళ్ళిపోవడానికి కూడా ధరణి కూడా ఒక రీజన్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. సర్వే నంబర్లు తప్పుగా రాశారు. అదే మనం ఒకసారి అమ్మిన భూమిని మళ్ళీ అమ్ముకోవడం, అదే ఉద్దేశపూర్వకంగా అటవీ శాఖతో వివాదాల్లో ఉన్న భూముల్ని పాస్బుక్లు ఇవ్వడం. ఇంకొకటి సిద్దిపేటలో జరిగిన ఒక సంఘటన చెప్తాను మీకు. సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మధ్యల కృష్ణయ్య, అతని పేరు, దళిత రైతు, విజేందర్ రెడ్డి నుంచి 35 ఏళ్ల క్రితం, ఎప్పుడు 35 ఏళ్ల క్రితం సర్వే నంబర్ 1452లో 7 ఎకరాల భూమి కొన్నాడు. అయితే ధరణి వచ్చిన తర్వాత ఆ భూమి వేరే వాళ్ళ పేరు మీద పట్టా కావడంతో అతను సేమ్ ఇందాక చెప్పినట్టు ధరణి వచ్చింది, మార్చేశారు, ఇతని పేరు ఎంట్రీ చేయాల, మళ్ళీ అది వేరే వాళ్ళకి పట్టా ఇవ్వడంతో ఎవరికి చెప్పుకోలేక అధికారుల చుట్టూ తిరిగి చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేటలోనే ఈ సంఘటన జరిగింది. ఇంకొకటి సంగారెడ్డి అంటే ఈ సిద్దిపేట సంగారెడ్డి ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. సంగారెడ్డిలో ఒక వ్యక్తి చనిపోయాడు. అతని ఆస్తి, ఒక వ్యక్తి చనిపోతే అతని ఆస్తి ఆటోమేటిక్గా అతని వారసురాలు అంటే భార్య ఉంది, ఆమెకు చెందాలి కదా. కానీ అతని పేరు మీద ఉన్న 27 ఎకరాల భూమిని అక్కడ ఉన్న తహసీల్దార్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి పడేశాడు. అంటే ఎంత విచ్చలవిడితనంగా ఈ ధరణిలో జరిగాయి అనడానికి ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. ఆ తర్వాత ఇదే కాదు, మనం చూసుకున్నట్లయితే సర్వే నెంబర్ 149, 150 అలాగే 160 వరకు 1398 ఎకరాల భూమి తరతరాలుగా గిరిజనులు అక్కడ సాగు చేసుకుంటున్నారు. అయితే ఈ ధరణి వచ్చిన తర్వాత ఆ భూమిని అటవీ భూమిగా మార్చిపడేసి గిరిజనులకు శోభ మిగిల్చింది అప్పటి ప్రభుత్వం. ఇంకొకటి హైదరాబాద్లో చూసినట్లయితే పోలీస్ యాక్షన్ తర్వాత చాలామంది పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అంటే ఆ భూమి తాలూకు యజమానులు లేరు. అలాంటి భూమికి సంబంధించిన స్పష్టమైన రికార్డులన్నీ అక్కడ తహసీల్ దగ్గర ఉంటాయి. అయితే ఆ భూముల్ని కూడా విచ్చలవిడిగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చి తమ ఇష్టం వచ్చినట్టు ధారాదత్తం చేసుకున్నారు అప్పట్లో అనేది కూడా ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ ధరణిలో అలాంటి అవకాశంని వాడుకున్నట్టు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ ధరణిలో జరిగిన అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ చేసి తోలు తీస్తామంటుంది. అలాగే ఈ కొత్త అంటే ధరణిలో ఉన్న లోపాలని సరిచేసి సామాన్య ప్రజలకు కూడా ఈ బాధల నుంచి, ధరణిలో ఉన్న బాధల నుంచి బయటపడడానికి ఈ భూభారతి చట్టాన్ని తీసుకొచ్చాము. ఈ భూములకు సంబంధించి ఏ మంచి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సీఎంలే చేశారని మొన్న అసెంబ్లీలో కూడా రేవంత్ రెడ్డి అలాగే పొంగులెడ్డి కూడా చెప్పిన విషయం మనం గుర్తు చేసుకోవచ్చు. అంటే మాజీ ప్రధాని సీఎంగా ఉన్నప్పుడు అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్కు భూకమతాల పరిమితి చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే బూరుగుల రామకృష్ణారావు కౌలు రైతులకు మేలు చేసేలా చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే ఆ పాత సీఎం కొండా వెంకటరెడ్డి
జాగిర్ల రద్దు చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు మేము భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నాం. రైతులకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీనే అండగా ఉందని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడం మనం విన్నాం. అయితే ఇప్పుడు ఈ భూభారతి రేపు జనవరి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో అయితే ఇది రైతులకు ఏ మేరకు లాభం చేకూరుతుంది అన్న ఉత్కంఠత అయితే నెలకొని ఉందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు.